66 పుస్తకములను కలిపి బైబిల్ అని పిలుస్తున్నాము. ఈ పుస్తకములు 1500 సంవత్సరాలు వ్రాయబడినవి. ఈ పుస్తకాలను దాదాపు 40 మంది రచయితలు వ్రాశారు. రచయితలలో రాజులు, యాజకులు, కాపరులు, సుంకరులు, గుడారములు కుట్టువారు, పండితులు, పామరులు, యూదులు, యూదేతరులు ఉన్నారు. ఈ రచనలు హీబ్రూ, గ్రీకు, అరమిక్ భాషలలో వ్రాయబడినవి. మానవుల ఆరంభము నుండి ముగింపు వర్గల సంభవములు ఈ పుస్తకములలో ఇమిడి ఉన్నవి. ఈ పుస్తకములన్నింటిలో ఏకనీతి, ఏక ఉద్దేశము, ఏక ప్రణాళిక అగుపడెను. అన్ని కాలములలో జీవించుచున్న ఒకే వ్యక్తి ఈ పుస్తకములన్నింటినీ వ్రాసినట్లు విశదమాయెను. ఈ పుస్తకములు అన్నియు క్రీస్తును కేంద్రము చేసుకుని ఉన్నది. అనేక శతాబ్దములుగా అనేక రచయితల చేత వ్రాయబడిన ఈ పుస్తకములు ఒకే పుస్తకముగా రూపుదిద్దుకొనుట ఆశ్చర్యము. బైబిలులోని సమాచారము అన్ని కాలములలోని అన్ని మానవులకు వర్తించుచున్నది. ఇవి దేవుడు మానవులకు విధించిన నీతి సూత్రములు. బైబిలు ప్రామాణిక పుస్తకముగా ఎంచబడుచు ఉన్నది. బైబిల్ వచనములు మానవుల జీవితములను ప్రభావితము చేయుచున్నందున ఈ పుస్తకమును సజీవ పుస్తకమని పిలుస్తున్నాము. ఈ పుస్తకమునకు నిజ రచయిత దేవుడే అని రుజువవుచున్నది. ప్రపంచ కాలములు బైబిలును కేంద్రము చేసుకుని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని విభజింపబడెను. బైబిలు ప్రపంచములోని అనేక భాషలలో తర్జుమా చేయబడుచు అత్యధికముగా ముద్రింపబడుచున్నది. ప్రపంచమంతటా బైబిలు అత్యధికముగా అమ్మబడుచు విస్తృతంగా వినియోగములోనున్నది. చరిత్రలో అనేకులు బైబిలుకు అడ్డంకులు కలిగించినను నేటికి నిరాటంకముగా కొనసాగుచున్నది. మరిన్ని పాఠాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.